తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురజాల తర్వాత భైన్సా చేశాను. భైన్సాలో ఒక 1 year చాలా కమ్యూనల్ ఇష్యూ కదండి, అక్కడ దాన్ని ఎలా డీల్ చేశారు? కమ్యూనల్ ఇష్యూ అంటే నాకు 2 వర్గాల వారి కాన్ఫిడెన్స్ పొందగలిగినాం. కొద్దిగా టఫ్గా ఉండేది. అప్పుడు గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు ఉండేది. కొద్దిగా నాకు లిబరల్గా హ్యాండ్ ఇచ్చేది ఆయన. భైన్స్లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న యాక్సిడెంట్లో కూడా 2 మతాలు అంటూ మీకు తెలిసింది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్లు ఏమంటారు, చిన్న ఇష్యూని వెంటనే రష్ అప్ అయిపోవాలి అంటారు. అది కరెక్ట్ అంటారా? లేదు, కొంతమంది ఆఫీసర్లు కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎప్పుడు కానీ పోలీసు ప్రజెన్స్ ఉన్నది అంటే క్రైమ్ జరగడానికి, అల్లర్లు జరగడానికి అవకాశం తక్కువ. రెండోది, మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఇది చట్టపరంగా మనం కోర్టులు, జైల్స్, శిక్షలు పడితే అందరు సెట్ అయిపోతారు. అయితే నేను ఉన్నప్పుడు కొన్ని అంటే మేజర్ వర్క్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వైడనింగ్ చేసాం. రోడ్ వైడనింగ్ దాదాపుగా 20-30 సంవత్సరాల కథ. అది 80 అడుగుల రోడ్డును 50 అడుగులు ఆక్రమించుకొని ఉంటారు. దాన్ని అప్పుడు బాబు అహ్మద్ సార్ కలెక్టర్ గారు, గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు. బాబు అహ్మద్ గారు ఏమో చేస్తారా, మీరు రోడ్డు వైడన్ చేస్తారా, నేను ఆర్డీఓను పంపిస్తా అని చెప్పి. మేము చేస్తాం సార్ అని మేము. అది దాదాపు 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది ఆ రోడ్డు. దాదాపు 2000 పైన షాప్స్ కూలగొట్టడం జరిగింది. దానికి ఫోర్స్ అంటే నేను అడిగిన, సార్ నాకు 10 టీంలు కావాలా, మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళు పంపండి సార్ అని మా ఎస్పీ గారు చెప్తే సరే అన్నాడు. అయితే ఎల్లుండి రోడ్ వైడనింగ్ డెమాలిషన్ అని చెప్పి ఉండగానే ఆ రోజు ముధోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపి వేశాడు. నేను పొద్దున ఏదో రన్నింగ్ చేసుకుంటా ఉన్నాం, మేమంతా ఎస్ఎల్సి వెళ్ళాము. గడ్డెన బాగు మీద ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తుకెళ్ళాం. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్. పెద్ద గొడవ. కానీ ఒక్కరు కూడా స్టోన్ పెల్టింగ్ కానీ, తోయడం కానీ, మమ్మల్ని తిట్టడం కానీ చేయలేదండి. బికాజ్ మా యొక్క ఇంటిగ్రిటీ నేనైతే నమ్ముతున్నా. వాళ్ళతో ఉన్న ఆ సత్సంబంధాలు మాకు అట్లా ఉండేది. వాళ్ళు నమ్మారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అడిగారు, సార్ డాగ్ స్క్వాడ్ పిలిపించండి అని చెప్పారు. మేము ఆ పిగ్లెట్ తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు తీయనీయలేదు. డాగ్ స్క్వాడ్ వచ్చేదాకా కదలద్దు అని చెప్పారు. సరే అని డాగ్ స్క్వాడ్ మాకు ఇది 7:30-8 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. 7:30 లోపే ఉన్నాం. డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఒకటి బాగుంది. అది మన సార్ని అడిగితే పంపించారు. వెంటనే సార్ ఏం చేశాడు, వెంటనే గొప్పగా నిజామాబాద్ ఎస్పీ గారితో మాట్లాడి, నిజామాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫోర్స్ వచ్చింది మాకు. ఆ ఫోర్స్ మాకు సపోర్ట్ ఉన్నది. ఇట్లా అలలుగా మనుషులు రావడం, ఒక 200 మంది వచ్చి చూసుకొని పోవడం, మళ్ళీ 200 మంది. కానీ నేను అప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లో ఎక్కడైతే కోర్ టీంతో డిస్కస్ చేస్తున్నాం, అక్కడ నేను, మా ఇన్స్పెక్టర్, 2 గన్మెన్లు, 4 ఉన్నాం. ఎవరు ఇన్స్పెక్టర్ అండి? ఆయన రవీందర్ అని ఉన్నారు. ఆయన అప్పుడు ముధోల్ ఇన్స్పెక్టర్. ఇందులో సార్ కూడా వేరే డిఎస్పీలను అందరినీ పంపించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ పనసారెడ్డి గారు వచ్చారు. అంత లాస్ట్కు డాగ్ స్క్వాడ్ వస్తే డాగ్ స్క్వాడ్ అది రోడ్డు దాకా వెళ్ళి ఆగిపోయింది. సరే అప్పుడు ఇక పిగ్లెట్ తీయించడం, పోస్ట్ మార్టం అన్నీ చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు, మాకు డిటెక్ట్ చేయండి సార్ ఖచ్చితంగా, 100% నేను ఎఫర్ట్స్ పెడతా, 100% డిటెక్ట్ చేస్తామని చెప్పింది. మాకు 1 రోజులకు దొరికిండు వాడు. అవునా? దొరికింది. ఎట్లా దొరికిందంటే, మాకు అసలు ఈ పిగ్స్ను పట్టుకునే వ్యవస్థ ఏంది ఎక్కడ అంటే, ఒక వ్యక్తి పందుల పెంపకందారు ఉన్నాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్ పిలిపించుకొని, అసలు నీ పిగ్స్లో ఏమైనా ఒక్కడే పెంచుతున్నాడని తెలిసింది. అక్కడ వాడికి 100-200 ఉన్నట్టున్నాయి. ఏది తప్పింది ఏంది, కొద్దిగా చెప్పు అది ఇది అని అన్నాక, అరే కొద్దిగా డబ్బులు ఇస్తాం రా భయ్ నీకు, మరి నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావు అంటే, సార్ నేను చెప్తా అన్నాడు. అప్పుడు కొంత అమౌంట్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇస్తే తెల్లవారి వచ్చి నాకు మా బావమరిది మీదే సస్పెక్ట్ చేస్తున్నా సార్, సస్పిషియస్గా ఉంది నాకు, ఎందుకంటే వాడు నన్ను డబ్బులు అడిగిండు, నేను ఇవ్వలేదు, ఇవ్వకపోతే నాతో గొడవ పెట్టుకొని పోయాడు. అంటే ఈ ఇన్సిడెంట్గా ఒక 3-4 రోజుల ముందట వాడే కావచ్చు సార్ అని అంటే మేము వాడిని పికప్ చేసాం.
ఇక వేసి ఎవరు అడిగాం, కొద్దిగా గట్టిగా అడిగితే చెప్పిండు, అవును సార్ నేనే చంపిన. అరే ఎందుకు చంపినవరా అన్న, చంపుతూ కానీ దానిలో మసీదులు ఎందుకు వేసినవరా, ఇంత కమ్యూనల్ అయితే ఎంత ఇష్యూ అవుతుండే, చాలా ప్రమాదకరం కదరా అంటే, లేదు సార్ మా బావగాడు వాడు అన్న మాటలు, మా బావగాడు ఇల్లుటం వచ్చిండు సార్ మా దగ్గరికి, వచ్చి ఇన్ని పందులు సంపాదించిండు సార్, నేను పైసలు అడిగితే లేవన్నాడు, మా మీద బతుకుంటా నేను పైసలు అడిగితే లేవంటే నాకు కోపం వచ్చింది సార్, ఓ పందిని చంపాను లేస్తే ఈ పందులన్నింటినీ తీసేస్తారు, వాడు వెళ్ళిపోతాడు మా ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. నీ చిన్నకు నీ ఆలోచనకు ఎంత పెద్ద టెన్షన్ పెట్టినవరా మాకని చెప్పి సార్ చెప్తే సార్ అప్రిషియేట్ చేసి మాకు వాళ్ళే ఉన్నారండి ముస్లిమ్స్ అప్పుడు సాటిస్ఫై అయ్యారు. అయితే సార్ కూడా మా ఎస్పీ గారు కూడా న్యూట్రల్గా ఉండాలా అని చెప్పి మళ్ళీ ఒక సెపరేట్ టీంను పంపించాడు. మేము సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాడు ఎట్లా అయ్యిండు, ఎక్కడ పందిని చంపాడు, ఆ టెలిఫోన్ టవర్ ఉంటుంది అక్కడ ఎట్లా చంపాడు అనేది మేము చూసి అన్ని బేరీ చేసుకొని కరెక్ట్ ఉందని సార్కు రిపోర్ట్ చేస్తే సార్ ఏం చేసిండు, మీరు కాదు నేను ఒక టీం పంపుతా అని ఆయన మనసులో ఏముండేను పంపించి మళ్ళీ ఆయన క్రాస్ చెక్ వేసుకుని క్రాస్ చెక్ ఆయన సెపరేట్ మాట్లాడి అప్పుడు ఆ నిర్ధారణకు వచ్చారు. వచ్చి సార్ వచ్చి పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. అయితే ఈ ఎల్లుండి మేము రోడ్ వైడింగ్ చేస్తామనేటప్పుడు ఈ గొడవ సారు అక్కడి నుండి కలెక్టర్ గారి నుండి ఫోన్ వచ్చినట్టుంది. సార్ అడిగినాడు, గిరిధర్ మరి రోడ్ వైడింగ్ ఎట్లా అంటే ఒక 1 వీక్ దాకా ఆగుదాం సార్, మనం 1 వీక్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి, సరే అని చెప్పి 1 వీక్ తర్వాత మళ్ళీ సారే ఫోన్ చేసిండు, గిరిధర్ సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మరి రోడ్ వైడనింగ్ చేస్తావా, చేస్తా సార్ తప్పకుండా చేస్తా, సిచ్యువేషన్ ఎట్లుంది అన్నాడు. ఏం లేదు సార్ అంతా కంట్రోల్లో ఉన్నది, ఏం కాదండి. సరే అని చెప్పి రంగంలోకి దిగినాం. అప్పుడు జల్దా అరుణ గారు ఆర్టీఓ గారు ఉంటాయి, ఆమె ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది. ఆమె ఎక్కడెక్కడ రోడ్ వైడింగ్ చేయాలని మాకు ఒక రిక్వెషన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేస్తారు, మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆమె లెటర్ ఇవ్వడం, రోడ్ వైడింగ్ చేయడం చాలా, అంటే ఒకటే రోజులో మొత్తం తీసేసాం. మొత్తం తీసేసి క్లియర్ చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు బైంస చాలా అందంగా కనబడతాయని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎట్లుంది బైంస అంటే, సార్ రోడ్డు చాలా మంచిగా విశాలంగా, మళ్ళీ ఫుట్పాత్లు కట్టారట. నేను పోలేక మళ్ళీ పోయి చూడాలి. వచ్చారు సుల్తాన్ బజార్కి వచ్చాను. సుల్తాన్ బజార్లో చేశాను. ఇక్కడ కూడా మాకు మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అఫ్జల్ గంజ్ సమస్యాత్మకంగా చాదర్ఘాట్లో నేను వచ్చినాక 1 మంత్కు అప్పుడు రాజా వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ ఉండే, ఒక మర్డర్ అయింది కరెక్ట్గా అక్కడ టెంపుల్ దగ్గరే. ఒక ముస్లిం ఏజ్డ్ పర్సన్ చంపాడు కత్తిపడి. నేను మాట్లాడుతున్నా ఫోన్లో, రాజా అనేదో కేసు గురించి చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు, నేను అడుగుతుంటే, సార్ మర్డర్ అయిందట సార్ అన్నాడు. ఎక్కడైంది అని అంటే, ఇట్లా సార్ చాదర్ఘాట్లో అయిందట సార్, అక్కడ నాగదేవత టెంపుల్ దగ్గర. ఎవరు అంటే ఇట్లా అని చెప్పిండు. చెప్పగానే నేను వస్తున్న పదాన్న, మేమిద్దరం, నేను సుల్తాన్ బజార్ ఆఫీస్ నుండి ఆయన అక్కడి నుండి ఆయన అట్లా రీచ్ కాగానే దాని ఫస్ట్ మేము ఏం చేసామంటే వీడియో తీసాం. పక్కా వీడియో తీసుకొని అన్నీ అక్కడ పడి ఉన్న వస్తువులు, క్రైమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ లిఫ్ట్ చేసి ఫస్ట్ ఆ మనిషిని షిఫ్ట్ చేసాం. మాకు తెలియదు అతను చనిపోయిందా లేదా అనేది. అయితే నిశ్చలంగా ఉన్నాడు, చనిపోయినట్టే, కానీ మనకు మెడికల్గానే నిర్ధారణ చేస్తాం. ఫస్ట్ అతన్ని షిఫ్ట్ చేసి వెంటనే నీళ్లు కొట్టించేసాం. ఇక అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అనేటివి కనబడకుండా, ఎందుకంటే మనం ఇవి తీసుకున్నాం కదా, అక్కడ చెప్పులు, కత్తి, పడిపోయిన ఇంకేమో వస్తువులు ఉండే, అవన్నీ సాధారణ క్లూస్ తీసుకోకుండా డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే వీడియో తీసుకున్నాం కదా. అంటే వీడియో తీయడం వేరు, ఫిజికల్గా తీయడం వేరే ఉంటుంది కదా. అయితే మాకు ఉన్న వాళ్ళతోనే తీయించాము, కానీ మనము ఫిజికల్గా అవి ఇవి అని చేస్తే ఇన్సిడెంట్ గ్రావిటీ పెరిగి పరిస్థితి చేయి జారిపోతుంది. మనం తర్వాత వీ కెన్ సబ్మిట్ ద రిపోర్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అప్రాప్రియేట్లీ బై షోయింగ్ దిస్ వీడియో అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని మేము ఇట్లా చేసాం సార్ అంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అతన్ని షిఫ్ట్ చేసి వాటర్ అంతా చేసి క్లీన్ అయిన తర్వాత ఇక మనం కమ్యూనల్ లీడర్స్తో మాట్లాడడం, ఇటు వీళ్ళతో అటు వాళ్ళతో. ఇంతలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు అందరు దిగాం.
కంట్రోల్ అయింది. ఒక 3 nights డే అండ్ నైట్స్ అక్కడే ఉన్నాం మేము. తర్వాత సబ్సైడ్ అయిపోయింది ఇష్యూ. తర్వాత వాడిని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి దాని వెనుక బెయిల్ రాకుండా చూడడం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేశాడు? సౌండ్ సిస్టమ్ గురించి పక్కనే అది ఉన్నది, మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తున్న దాని మీద తిట్టుకోవడం జరిగింది ఒకరినొకరు. అది ఫ్లేర్ అప్ అయ్యి. సార్ మీరు సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడే పటోల్ గోవర్ధన్ రెడ్డి మర్డర్ మీకన్నా ముందు అయిందా, మీరు వచ్చాక అయిందా? మాకంటే ముందు అయినట్టుంది. సోమేశ్వర గారు సోమేశ్వర గారు. కానీ ఒక ఫైర్ కూడా జరుగుతుంది, ఓపెన్ ఫైర్ అవుట్ అయింది కదా నా పీరియడ్లో కదండి. ఒక అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. తర్వాత గుజరాతీ గలీలో ఒక నా పీరియడ్లో. మీ పీరియడ్ కదా, గుజరాతీ గలీలో ఒక రోబరీ కూడా అవుతుంది కదా పెద్దది. రాబరీ అయింది, రాబరీ పట్టుకున్నాము. అఫ్జల్ గంజ్ లో ఎక్కువైనాయండి. అఫ్జల్ గంజ్ లో పాటు గుజరాతీ గలీలో కూడా అవుతారు. నేను ఫోకస్ చేసింది ఏంటంటే చాదర్ఘాట్ కమ్యూనల్ కాబట్టి ఆల్వేస్ ఫోకస్తోనే ఉంటాం. మాకు అఫ్జల్ గంజ్ మెయిన్గా నేను వచ్చిన తర్వాత ఎక్కువ ఇది వస్తున్నది ఇన్సిడెంట్స్, ఇవి రాబరీ జరుగుతుంది. అప్పుడు రవీందర్ సార్ ఉండే డీసీపీ గారు, గిరిధర్ రోజు రాబరీ డెకాయిటీ ఏందా బాబు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయి అని అన్నాడు. నేను పర్సనల్గా పోయినప్పుడు అప్పుడు అంజయ్ ఇన్స్పెక్టర్ ఉండే, ప్రవీణ్ డిఐ ఉండే. అంజయ్ ఏమవుతుంది ఇక్కడ, మనం ఒకసారి అన్ని సిడి ఫైల్ తెప్పించి అసలు అక్యూజ్డ్ ఎవడు అంటే అక్యూజ్డ్ అందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు. అమ్మ మంచి దొరికిందిరా బాబు అని చెప్పి అక్యూజ్డ్ ఇద్దరు పైలటింగ్ చేసి, అంటే ఆటో డ్రైవర్ పక్కన ఇంకొక అసిస్టెంట్ ఎవరన్నా ఉంటే ఆటోలని పట్టుకురావడం మొదలుపెట్టాం. పట్టుకురావడము దొరకబట్టుకున్నాము. ఆ కేసెస్ దాదాపు ఒక 200 ఆటోల పైన సీజ్ చేశాం మేము. ఓనర్షిప్ లేదు, ఏం లేదు, అన్ని గోశామాలు పంపడం జరిగింది. అట్లా మనకు రాబరీలు డెకాయిటీలు కంట్రోల్ అయినాయి. ఓకే, సుల్తాన్ బజార్ తర్వాత అంటే గజ్వేల్ వెళ్ళాము సార్. సుల్తాన్ బజార్ గజ్వేల్. గజ్వేల్ అంటే ఇప్పుడు సీఎం గారు ఎర్రవల్లి బందోబస్తు, అక్కడ నుండి ఎక్కడికొచ్చారు? మళ్ళీ మహబాద్ వెళ్ళాను. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, మహబాద్ వెళ్ళిపోయాను. మహబాద్లో క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్ చూసేది. అంటే ఆపరేషన్స్ అంటే నక్సలైట్ల వ్యవస్థ, తర్వాత క్రైమ్స్ అంటే ఈ దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేసేది. అక్కడ ఈ ఎన్డి పార్టీ ఒకటి ఉండేది, 8 దళాలను మేము పట్టుకున్నాం. 8 దళాలు పట్టుకున్నాం. అంటే ఆ పార్టీ పూర్తిగా వెపన్ పట్టుకొని తిరిగే పార్టీలన్నింటినీ మేము మూసేసాం. నేను అప్పుడు కోటిరెడ్డి గారు ఎస్పీ గారు ఉండేది, ఇటు వరంగల్ పోలీసు, మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ దానిలోనే మాకు 6 వెపన్స్ ఎస్ఎల్ఆర్తో పాటుగా 6 వెపన్స్, 8 మంది దొరికారు. తర్వాత ఒక మావోయిస్ట్ దొరికాడు. మావోయిస్ట్ దగ్గర కొన్ని అతను ఇచ్చిన సమాచారం మీద 6 క్లెమోర్ మైన్స్ పెట్టినవి మనం అనర్తి చేశాం మహబాద్లో. తర్వాత ఒక 1000 రౌండ్లు, మొత్తం 64 వెపన్స్ ఏమో పట్టుకున్నాం మేము ఆ టెన్యూర్లో.